గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బాంబేకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ని ప్రారంభోత్సవం చేశాం. నేను అలాగే సోదరుడు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారు, నేను ఇద్దరం కలిసి కూడా ఈరోజు డైలీ ఫ్లైట్ ఇది విజయవాడ నుంచి ముంబైకి ఎయిర్ ఇండియా ఫ్లైట్. మొట్టమొదటిగా కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ అమరావతి క్యాపిటల్ రాజధాని ఏదైతే ఉందో శరవేగంగా అభివృద్ధి చెందింది. రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం శుభ సందర్భంగా గత సంవత్సర కాలం నుంచి పెద్దలు బాలశౌరి గారి కృషి వల్ల, అంతేకాకుండా మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ సివిల్ ఏవియేషన్ మంత్రి అవడంలో ఈ శుభ సందర్భంలో వాళ్ళ నుంచి విజయవాడ నుంచి ముంబైకి ప్రతిరోజు ఎయిర్ ఇండియా వారు విమానం నడపడం, అందులో ముఖ్యంగా ఇక్కడున్న వ్యాపార వర్గాల వారు ఎప్పటి నుంచో కోరిక అయినటువంటి ఈ ఫ్లైటు ఇవాళ నుంచి రావడం మా అందరికీ ఆనందదాయకం. తప్పకుండా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే విధంగా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంలో పెద్దలు బాలశౌరి గారి సహకారంతో మేమిద్దరం కలిసి, అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్నారు, యువనాయకుడు, అటువంటి వారి యొక్క సహకారం తీసుకుని ఈ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడమే మా ఇద్దరి యొక్క ముందున్న కర్తవ్యం. తప్పకుండా అందరం ఎంపీలు కలిసి వెళ్ళి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధికి కృషి చేయడం అందరం కృషి చేస్తాం.